భావిస్తున్నాము. అలాగే ఇదే నెలలో మే నెలలో ఇక్కడ 18 శక్తి పీఠాలు అమ్మవారి శక్తి పీఠాలు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సంకల్పించింది. ఆ కార్యక్రమం కూడా గౌరవనీయులు శర్మ గారి చేతనే ఈ కార్యక్రమం నిర్వహించాలని కమిటీలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి వారు పూర్తి సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆలయ వేద పండితులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ఆలయ అధ్యక్షులు రాజనాథ్ గారు శాలతో కృష్ణ గారు కూడా రావాల్సి ఉంటుంది. రమేష్ గారు చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి వేద పండితులు పూలమాల సమర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రిమోట్ కూడా ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేస్తారంటే ఒక నిమిషం కూర్చోవాల్సింది. వెంకటరమణ శర్మ గారిని ఈ ఆలయం అభివృద్ధి తర్వాత మేలులో జరగబోయే కార్యక్రమాల గురించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేరేడు 20కు మన కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుడు ఎక్కడో 1200 కిలోమీటర్ల దూరం వెళ్లకుండా మన ప్రాంతంలోనే ఆ జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం ఇక్కడ కాశీ విశ్వనాథుని రూపంలో మనకు దర్శనమిస్తున్నటువంటి మహిమాన్విత ఆలయం. నాకు 1987 నుంచి ఈ ఆలయంతో సంబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అందరిలో నేను చిన్నపిల్లవాడిని, అప్పుడు వీళ్ళంతా యువకులు చాలా మంది. 87 నుంచి ఈ ప్రాంతంతో ఈ ఆలయంతో ఇక్కడ ఉన్నటువంటి మన సోదరులందరితో కూడా దగ్గర ఆత్మీయత. అది రావణ మేళా ఉత్సవం కానీ ఈ ఆలయం పునరుద్ధరణకు సంకల్పించిన చిన్న గుడి ఉండేది ఇక్కడ. దానికి ఒక చరిత్ర, ఆ చరిత్రకు తగ్గట్టుగా పునః ప్రతిష్టాపన, పునరుద్ధరణ ఇవన్నింటిలో కూడా నేను ఒక భాగస్వామి అయ్యాను. తర్వాత విశ్వనాథ దేవాలయం ప్రతిష్ట, అమ్మవారి ఆలయం ప్రతిష్ట, అన్నపూర్ణ అమ్మవారి ఆలయం ప్రతిష్ట, రాజగోపురం ప్రతిష్ట దాకా కూడా చాలా కార్యక్రమాల్లో ఈ ప్రాంత వాస్తవ్యుడిగా
ఇక్కడి భక్తుడిగా ఈ ధర్మకర్తలందరికీ కూడా ఆత్మీయుడిగా నాకు చాలా చాలా బాధ్యత, అదేవిధంగా భాగ్యం, ఇవి రెండు కూడా కలుగుతున్నాయి ఈ ఆలయంలో కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల. విశేషం ఏమంటే కాశీలో సోనార్పురా ఉంది, కేదార్ ఘాట్లో ఒక 500 కోట్లతో 5 అంతస్తుల భవనం నిర్మాణం చేస్తున్నాం. నేను 4 రోజుల నుంచి అక్కడే ఉన్నా. నెలలో ఒకసారి 2 సార్లు వెళ్లాల్సి వస్తుంది. నెలలో 1-2 సార్లు అక్కడ కాశీ విశ్వనాథుని ఆలయంలో స్వామివారి దర్శనం, ప్రతినిత్యము ఇక్కడ ఉన్నప్పుడు మన కాశీ విశ్వనాథుని ఆలయం. 2 రకాలుగా నా ఇంటి దగ్గర కాశీ విశ్వనాథుడు, అక్కడ ఉత్తరాదిన కాశీలో విశ్వనాథుడు, ఇలా అన్ని రకాల అనుగ్రహం పొందడం పూర్వజన్మ సుకృతం. విశేషం ఏమంటే ఇక్కడ అర్చక స్వాములైనటువంటి ఇక్కడి పురోహితులు బ్రాహ్మణోత్తములు కూడా చాలా శ్రద్ధతో, ధర్మనిష్టతో, భక్తితో, అంకిత భావంతో పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఈ వైభవం, ఈ ఆలయం యొక్క వైభవం ఇంత గొప్పగా ముందుకు సాగుతూ ఉంది. అమ్మవారిని ఒక్కసారి చూస్తున్నా, లోపల ఆ పరమేశ్వరుడు చూస్తున్నా, నాకైతే అందులోకి రాగానే జ్యోతిర్లింగ క్షేత్రమైన వారణాసి విశ్వనాథుడే కనిపిస్తూ ఉన్నాడు. అమ్మవారిని చూస్తుంటే అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవారే జ్యోతిర్లింగుతుంది. ఎంత వర్చుల ఖచ్చిత సువర్ణ శోభిత ఆ కిరీటం, అమ్మవారు చక్కగా అలంకరణ చేసేటువంటి అలంకరణ చూస్తుంటే నాకు చాలా ఆనందపడింది. అంటే అర్చక స్వాములకు ఆలయం పట్ల, పూజాధికాల పట్ల, సంప్రదాయాల పట్ల, ఆగమాల పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఈ 2 గర్భాలయాల్లోకి వెళితే మనకు కనిపిస్తుంది. అందుకే భక్తులందరూ కూడా మన ఆలయంలో ఖచ్చితంగా పూజా కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ ఆలయంలో విధిగా స్వామివారిని అర్చించుకొని, అభిషేకించుకొని, అమ్మవారిని అర్పించుకొని అనుగ్రహం పొందాలన్నటువంటి సంకల్పం ఇక్కడి నుంచి రోడ్డు ముందు వెళ్లే వాళ్ళకి కానీ, లోపలికి వచ్చే వాళ్ళకి కానీ చక్కగా కలగడానికి అర్చక స్వామి చేస్తున్నటువంటి కృషే గొప్పతనం. అన్నిటికీ మించి ఈ ఆలయం ధర్మకర్తలైతే వారి కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత పనులను పక్కన పెట్టి ఈ ఆలయంలో ఏ కొత్తదనం, ఏ రకమైనటువంటి కొత్త నిర్మాణం, ఏ కొత్త ధర్మ సంబంధమైనటువంటి కొత్త విషయం ఇక్కడ ఏది కొత్తగా ప్రవేశపెట్టాలి, ఆలయ వైభవానికి మేము ఏ విధంగా కృషి చేయాలని నిరంతరం తప్పిస్తుండేవాడు 40 ఏళ్లుగా చూస్తున్నాను. 40 సంవత్సరాలుగా నేను చూస్తున్నా. ఇంతటి భక్తి శ్రద్ధలు, ధర్మనిష్ట కలిగిన ధర్మకర్తలు, ధర్మంగా పూజించే అర్చక స్వాములు, వాళ్ళను ఆదరించే మీరందరూ కూడా భక్త కోటి, మీరు కూడా పార్వతీ పరమేశ్వరులతో సమానమే. ధర్మకర్తలు కానీ, అర్చకులు కానీ అక్కడ పరమేశ్వరుడిని ఎలా మనకు కనిపిస్తాడో వచ్చే భక్తుల్లో కూడా అదే పరమేశ్వరుడుగా చూడాలి. వచ్చే మహిళలందరినీ కూడా ఆ అన్నపూర్ణ విశాలాక్షి రూపంలో చూడాలి. వారికి కూడా అర్చక స్వామి అర్చకస్య హరి సాక్షాత్, అర్చకస్య పరమేశ్వర సాక్షాత్, అర్చకుడే సింహాంశువుగా, అర్చకుడే పరమేశ్వరుడుగా భక్తులకు ధర్మకర్తలు కూడా కనిపించాలి. ఈ సద్భావన మందిరంలో ఉన్నప్పుడే ఆలయాలు అత్యంత